హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంత్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే చాలామంది పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కోసం అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అన్న, మాకైతే ఈ జాబ్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్న, మేము ఎలాగన్నా ఈ జాబ్ని అయితే క్రాక్ చేయాలనుకుంటున్నాం అయితే చాలామంది చెప్తున్నారు. సో ఎలా అప్లై చేసుకోవాలి? ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఏ విధంగా అయితే మాకు ఈ జాబ్ వస్తుంది, ఏం టిప్స్ పెడితే మాకు ఈ జాబ్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు కూడా పోస్ట్ ఆఫీస్కి అప్లై చేసినట్టయితే సో ఈ వీడియో అయితే కంపల్సరీ అయితే చూడండి. సో అప్లై చేయలేని వాళ్ళు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసే ముందు అయితే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. సో పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ సంబంధించి చాలా అంటే చాలా మన హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. సో ఆగస్ట్ 5 అయ్యేలోపు అయితే మనం అయితే కంప్లీట్గా దీనికి సంబంధించిన వీడియోస్ అయితే చేయబోతున్నాం. సో అందులో భాగంగానే చాలామంది అడుగుతున్నారు, అన్న మేమైతే పోస్ట్ ఆఫీస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం, ఏ డివిజన్లో పెట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు, అదేవిధంగా మాకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే రాలేదని అడుగుతున్నారు. సో నేనైతే ప్రెజెంట్ అయితే ఆన్లైన్లోని మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో మీరు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అయితే చెప్పబోతున్నాను. సో అదేవిధంగా మీరైతే మీ స్టేట్లో అంటే మీరు ఒక రీజియన్ అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అయితే ఇస్తారు. సో ఆ రీజియన్లో అయితే సో మీరు ఆ రీజియన్ అయితే ఇచ్చినప్పుడు సో మీరైతే మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీరు కేవలం విశాఖపట్నమే కాదు, మీరైతే అనకాపల్లి, విజయనగరం, తిరుపతి ఆ డిస్ట్రిక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే మీరు ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉంటుందో అక్కడైతే పెట్టుకుంటారు. సో అదైతే చూసుకోండి. సో సో అదే విధంగా మీరైతే స్టేట్‌లో ఉన్నారో సో మీ డిస్ట్రిక్టే కానివ్వండి, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్స్ లేకపోతే కానివ్వండి, సో ఎంత వేకెన్సీ ఉందో చెక్ అయితే చేసుకోండి. సో మీకు దగ్గరలో ఉన్న డివిజన్స్‌లో ఏ డివిజన్‌లో అయితే ఎక్కువ వేకెన్సీ అయితే ఉంటుందో సో ఆ వేకెన్సీలో అంటే ఆ డివిజన్‌లో పెట్టుకునేందుకు ట్రై అయితే చేయండి. సో జాబ్ అవసరం, పక్కా మాకు జాబ్ అయితే అవసరం అనేది ఈ పని అయితే చేయండి. ఎందుకంటే మీరు కొంచెం దూరమైనా పర్లేదు, నేను వెళ్తాను అనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు కూడా మిస్టేక్ అయితే చేయకండి. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తారో మీకు ఈ ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ మీకు అయితే వస్తాయి. సో ఇలాంటి అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు లైక్ అయితే చేయండి. సో లైక్ చేయడం వల్ల బూస్టప్ అయితే వస్తుంది, మోటివేషన్ కూడా వస్తుంది. మీకు ఈ కంటెంట్ మీద అయితే మంచి ఇంట్రెస్ట్ అయితే ఉందని చెప్పేసి. సో మనైతే ఎలా చెక్ చేయాలో చెప్పి నువ్వు చూసుకున్నట్లయితే సో ప్రెజెంట్ అయితే మనకైతే ఇది పోస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది. సో మన నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, కొంచెం క్లియర్గా 3 ఆప్షన్స్ అయితే ఇస్తాను. సో సర్కిల్ వైజ్ పోస్టల్ నోటీస్, అలాగే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని చెప్పి. సో మీ సెంటర్లో సర్కిల్ వైజ్ నోటిఫికేషన్ కోసం దాని మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు క్లిక్ చేసినట్టే మీకు అయితే సపరేట్గా ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవ్వబోతుంది. సో ఇందులో కానీ మీరు చూస్తున్నట్టయితే సో ఏ స్టేట్‌కి ఎంతెంత అయితే ఉన్నాయని చెప్పి అయితే మనకి క్లియర్‌గా అయితే ఈ దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో మనం గాని చూసినట్లయితే సో ఏ స్టేట్‌కి ఎంతెంత అయితే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్‌కి ఎంతున్నాయి, అలాగే ఒడిస్సా గాని, లేకపోతే తమిళనాడు గాని, లేకపోతే తెలంగాణ గాని సంబంధించిన ఏ స్టేట్స్‌కి అయితే మనకైతే ఎంతెంత వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అవి చూపిస్తున్నారు. సో అదే విధంగా మనకిక్కడ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ కూడా అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ 10థ్ క్లాస్‌లో ఇంగ్లీష్, హిందీ కూడా ఉంటే మీరు తెలుగుగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్, హిందీ ఉంటే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు ఉత్తరప్రదేశ్‌కి ఒకవేళ మీ 10థ్ క్లాస్‌లో అందరికీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు కూడా ఉంటుంది కాబట్టి సో మీరైతే హిందీకి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ స్టేట్‌కి కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీ 10థ్ క్లాస్‌లో ఆ లాంగ్వేజ్ అయితే ఉండాలి. సో అదే విధంగా మనం పైకైతే వెళ్ళినట్టయితే టోటల్ ఎంత వేకెన్సీ ఉందో కూడా మనకైతే చూపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్‌లో అయితే మనకి 1300 వేకెన్సీ అయితే ఉంది. సో అదేవిధంగా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతెంత వేకెన్సీ ఉందో కూడా మనకైతే చూపిస్తున్నారు. సో అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అయితే 656 ఉంది. సో అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళతో పాటు ఎస్‌ఎస్‌టీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకెంత, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకెంత, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకెంత, ఎస్సీ వాళ్ళకెంత, ఎస్టీ వాళ్ళకెంత అని చెప్పేసి అన్ని వేకెన్సీస్ డీటెయిల్‌గా ఇందులో అయితే మెన్షన్ చేశారు. సో డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం బ్యాక్ గాని వచ్చినట్లయితే సో అదేవిధంగా ఇప్పుడు మనకి స్టేట్ వైజ్‌గా ఇలా చెక్ చేయాలి. అంటే మేము ఒక స్టేట్‌లో ఉంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనం గాని ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ అయితే చేస్తాం. సో ప్రెజెంట్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో మాది ఇంటి దగ్గర అయితే కొంచెం నెట్ స్లోగానే ఉంటుంది. సో మనం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వేకెన్సీ ఉంది అయితే మనమైతే చూడబోతున్నాం. సో ఇక్కడ మనకైతే ఏ డిస్ట్రిక్ట్, ఏ సర్కిల్స్‌లో అయితే వేకెన్సీ ఉందో కూడా మనకి చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే కిందన సెలెక్ట్ డివిజన్ అని ఉన్న చోట సో డివిజన్ మీద క్లిక్ చేయండి. సో మీరు జాబ్ కావాలనుకున్నదైతే పక్కా అన్ని డివిజన్స్ కూడా చెక్ అయితే చేయండి. సో నేను ఎగ్జాంపుల్‌గా 2 డివిజన్లు అయితే చూపిస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ విశాఖపట్నం అయితే చూస్తున్నాను. సో విశాఖపట్నం మీద క్లిక్ చేస్తాను. సో వ్యూ పోస్ట్‌ల మీద క్లిక్ చేయండి. సో మీరు వ్యూ పోస్ట్‌ల మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే ఒక ప విండో స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వబోతుంది.
సో, మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పిన్ కోడ్స్ ఏంటి, సో, అంతా కూడా క్లియర్‌గా అయితే మనం చూపిస్తున్నాం. మన విశాఖపట్నంలో అయితే ప్రెజెంట్ అయితే 17 ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మరైతే మనకి చూసినట్లయితే 17 వేకెన్సీస్ ఒక్కొక్కటైతే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ నుంచి. సో, మీకు లాంగ్వేజ్ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఆఫీస్ నేమ్ ఉందో అన్నీ కానివ్వండి, అన్నీ కూడా మనకైతే ఉన్నాయి. సో, అదేవిధంగా నెక్స్ట్ బ్యాక్‌కొచ్చి చూసినట్లయితే, మీరు ఆ డివిజన్ అనే కాదు ఫ్రెండ్స్, ఈ పైన ఉన్న ఏ డివిజన్‌లో అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనకి అనకాపల్లి లేకపోతే చూసినట్లయితే, సో, అనకాపల్లి కొంచెం దగ్గర ఉంటది కదా! సో, అనకాపల్లి కూడా చూసినట్లయితే మనకి ఇంకా క్లియర్‌గా అంటే చూసారా అనకాపల్లిలో ఎక్కువున్నాయి. సో, అదేవిధంగా అనకాపల్లిలో కూడా చూసారంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పైతే మనకి క్లియర్‌గా అయితే వస్తుంది. సో, ఎంతెంత వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టెస్‌లో వేకెన్సీస్ ఉన్నాయి, పిన్ కోడ్స్ అన్నైతే మనకైతే చూపిస్తున్నారు. సో, అలాగైతే మీరు ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎల్లూరు కానీ ఇలా ప్రతీది కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మీరు మీ డిస్ట్రిక్ట్‌లో గానీ, లేకపోతే మీ ఆ స్టేట్‌లో ఉన్న ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్‌కి సంబంధించి వేకెన్సీ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీకు నిజంగా జాబ్ అయితే కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉందో అక్కడైతే మీరు పెట్టండి. సో, ఎక్కువ వేకెన్సీ ఉన్న దగ్గర మీరు పెట్టినప్పుడు మీకు తక్కువ వేకెన్సీ ఉన్న దగ్గర కాంపిటీషన్ ఎక్కువవుతుంది. అంటే ఎస్సీ అంటే 10/10 వచ్చినప్పుడు ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలా? ఓసీ వాళ్ళకి ఇవ్వాలా? అనేది చూస్తారు. సో, అదేవిధంగా రీజియన్ చూస్తారు. ఇంకా చాలా చాలా కేటగిరీస్‌లో డివైడ్ అయితే అయిపోతది. సో, అలాంటి పరిస్థితిలో మీరున్నప్పుడు ఎక్కువ వేకెన్సీ ఎక్కడైతే ఉంటదో అక్కడైతే అప్లై చేసుకోండి. సో, నా డిస్ట్రిక్ట్ కాదు నాకేమో ప్రిఫరెన్స్ ఎవరేమో అనుకోకండి. సో, అలాంటి మిస్టేక్ అయితే చేయకండి. ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, మీరు ఎక్కడైతే మీకు ఎక్కువ వేకెన్సీ అనిపిస్తుందో సో, అక్కడే మీరు అప్లై చేసుకొని మొత్తం అన్నీ చెక్ అయితే చేయండి. సో, అన్నీ చెక్ చేసిన తర్వాత ఎక్కడ మీకు కరెక్ట్ అనిపిస్తుందో, మీకు జాబ్ ఆపర్చునిటీ ఎక్కడ ఎక్కువ అనిపిస్తుందో ఆ డిస్ట్రిక్ట్‌లో అయితే అప్లై చేయండి. సో, అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో, అదేవిధంగా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, కామెంట్ సెక్షన్‌లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ సంబంధించి అడగడం అయితే మర్చిపోకండి. సో, మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మనకైతే ప్రొఫైల్ బయోలో ఉంటే వాటినైతే ఎళ్లి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, ఇదే విధంగా మనమైతే గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేసాం. సో, ఇప్పుడు నుంచి ఏ గవర్నమెంట్ జాబ్ పడినా ఆ ప్లేలిస్ట్‌లో అయితే ఉంటుంది. సో, ఎలా క్రాక్ చేయాలి, ఎలా బీట్ చేయాలి, లేకపోతే ఎలాగైతే ఆ జాబ్ పొందాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ గానివ్వండి, లేకపోతే క్లియర్ నోటిఫికేషన్ గాని, అప్లికేషన్ వీడియోస్ గాని అన్నీ అయితే అందులో ఉండబోతున్నాయి. సో, చెక్ అయితే చేయండి మన వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి.